అందరికీ నమస్కారం. సంక్రాంతి నోములు. ఈ నోము వచ్చేసి గోలి సరిత ఈ సంవత్సరం సంక్రాంతి నోములలో షష్ఠిపూర్తి నోము నోముకుంది. నోముకోవడమే కాదండి, ఘనంగా వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకు కూడా ఇచ్చింది. అంతేకాకుండా అందరూ మహిళలతో కలిసి సామూహికంగా ఊరేగింపుగా సన్నాయి మేళాలు కూడా పెట్టించింది. ఈ మేళ తాళాలతోటి మహిళలందరితోటి కలిసి తను నోముకున్న షష్ఠిపూర్తి పుట్టింటికి తీసుకెళ్ళింది. షష్ఠిపూర్తి నోము తీసుకొచ్చారు కదా, అందుకని ఈ విధంగా అందంగా అలంకరించారు, డెకరేషన్ చేశారు, శివపార్వతుల ఫోటో పెట్టారు. ఇంకా షష్ఠిపూర్తి నోముకు సంబంధించి ఈ విధంగా థర్మాకోల్తోటి రాసి పెట్టారు. అంతేకాకుండా 60 రకాల ఐటమ్స్, ఒక్కొక్కటి కూడా 60 చొప్పున తీసుకొచ్చారు. చీరలు, టవల్స్, బ్లౌజ్ పీసులు, ఈ విధంగా మెహందీ కొంచు, పసుపు కుంకుమ ప్యాకెట్లు, దీపాలు, అరిసెలు, కుంకుమ పసుపు డబ్బాలు, గాజులు, బ్లౌజ్ పీసులు, కుంకుమ పెట్టెలు, ఇంకా డ్రై ఫ్రూట్స్లో వచ్చేసి కాజు, కిస్మిస్, బాదాము, ఇంకా వక్కలు, 100 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు, రేగి పండ్లు, పంచదార చిలుకలు, జామ పండ్లు, సపోటాలు, పెన్నులు, స్కెచ్ ప్యాకెట్లు, లైటర్లు, వేఫర్ బిస్కెట్లు, ఇంకా ఉస్మానియా బిస్కెట్లు, యాపిల్ పండ్లు, సంత్రా పండ్లు, కుడుకలు, జెమ్స్ ప్యాకెట్లు, స్కెచ్లు, తమలపాకులు, షాంపూ ప్యాకెట్లలో కూడా 5-6 రకాలు తీసుకొచ్చారు. ఇంకా పెన్నులు, కలర్ పెన్నులు అలాంటివి కూడా తీసుకొచ్చారు. ఇలా దాదాపు 60 రకాల ఐటమ్స్ అన్నీ పెట్టారండి. ఇవి ఒక్కొక్కటి కూడా 60 చొప్పున తీసుకొని వచ్చారు. చిట్టిమిల్ల హనుమంతరావు, రమాకుమారి దంపతులిద్దరినీ కూడా ఈ విధంగా కూర్చోబెట్టారు. వాళ్ళ కోసమని దండలు కూడా తీసుకొచ్చారు. ఇలా తెచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా ప్లేట్లలో చక్కగా అరేంజ్ చేశారు. 60 రకాల ఐటమ్స్ ఒక్కొక్కటి 60 చొప్పున చక్కగా ప్లేట్లలో పెట్టారు. ఈ షష్ఠిపూర్తి నోము వచ్చేసి తండ్రికి 60 సంవత్సరాలు పూర్తి అయితేనే ఈ షష్ఠిపూర్తి నోము నోముకుంటారు. అయితే గోలి సరిత గారు ఈ షష్ఠిపూర్తి నోము నోముకున్నారు. పండుగలైనా, కార్యాలైనా, కార్యక్రమాలైనా, నోములైనా, వ్రతాలైనా ఎప్పుడు పుట్టింటి వాళ్ళే కూతురికి, అల్లుడికి కట్నాలను తీసుకెళ్తూ ఉంటారు. కానీ ఈ సంక్రాంతి నోముల్లో కూతురికి కూడా తల్లిదండ్రికి తెచ్చే అదృష్టం కలిగింది. ఇంత పెద్దగా ఘనంగా భారీగా కాకపోయినా ఎవరికి తోచినట్టు వాళ్ళు సంక్రాంతి నోముల్లో ఈ విధంగా షష్ఠిపూర్తి నోము నోముకొని తల్లిదండ్రికి ఇస్తే ఆ తృప్తి, ఆ సంతృప్తి, ఆ ఆనందమే వేరు. తల్లిదండ్రి కోసం తెచ్చిన బట్టలు, పూలదండలు, 60 సెల్లాలు, 60 బ్లౌజ్ పీసులు అన్ని విధంగా అరేంజ్ చేశారు. తల్లిదండ్రిని కూర్చోబెట్టి బొట్టు పెట్టి బట్టలు పెట్టి తర్వాత ఈ విధంగా దండలు ఇచ్చారు. వాళ్ళిద్దరు కూడా చక్కగా దండలు మార్చుకున్నారు. తెచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా పసుపు, కుంకుమ, గాజులు, అరిసెలు, బట్టలు, తమలపాకులు అన్నీ ఒక్కొక్కటి చెప్పున వాళ్ళ దంపతులకు అందించారు. 60 దీపాలు కూడా ఈ విధంగా ప్లేట్లో పెట్టి వెలిగించి మంగళహారతి కూడా ఇచ్చారు. ఇలా గోలి సరిత గారు సంక్రాంతి నోముల్లో షష్ఠిపూర్తి నోము నోముకొని వాళ్ళ పుట్టింటి వాళ్లకు ఇచ్చారు. చాలా బాగా చేశారండి, ఘనంగా చేసుకున్నారు, చాలా బాగా అనిపించింది. మన ఛానల్లో వీడియో పెట్టండి అని చెప్పేసి మా ఛానల్ సబ్స్క్రైబర్ అయిన మంజుల గారు ఈ ఫొటోస్, వీడియోస్ అన్నీ పంపించారు. థ్యాంక్ యూ మంజుల గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి షష్ఠిపూర్తి నోముకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా మా ఛానల్కి పంపించినందుకు. ఫ్రెండ్స్ చూశారు కదా, సంక్రాంతి నోముల్లో షష్ఠిపూర్తి నోము ఏ విధంగా నోముకున్నారు, ఎలా ఇచ్చారు అనేది. మీ ఇళ్లలో కూడా ఈ విధంగా షష్ఠిపూర్తి నోము చేసుకుని ఉంటే ఎలా చేసుకున్నారు, ఏమేమి పెట్టారు, ఎలా ఇచ్చారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మేము ఉంటాను. 60 నెంబర్ మంచి కొట్టు మళ్ళీ.